హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మ్యాంగో పులిహోరని మీతోని షేర్ చేస్తున్నాను. ఈ మ్యాంగో పులిహోరని మనము ఈ పొడి వేసి చేస్తే గనక చాలా సూపర్గా టేస్టీగా వస్తుందండి. నోరూరించే పుల్లంగా కారం కారంగా ఉండే ఈ మ్యాంగో పులిహోరను చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చెయ్యాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్ రైస్ తీసుకున్నానండి. రైస్ని బాగా పొడి పొడిగా అన్నం వండుకొని ఒక వెడల్పు ఉన్న పాత్రలో వేసి పక్కన పెట్టుకోవాలండి, చల్లారించాలి. ఇప్పుడు నేను ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. ఈ మామిడికాయని శుభ్రంగా కడిగేసి పైన ఉన్న తొక్క తీసేసి ఇలా గ్రేటర్తోని బాగా తురిమేయాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా తురిమేయాలండి. నేను ఇక్కడ 200 గ్రామ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత ఒక కప్పు తురుము చాలు. మీకు ఇంకా పులుపు అవసరం అంటే ఇంకొద్దిగా మ్యాంగో తురిమిసి వేసుకోవచ్చండి. ఈ మిగిలిన మామిడికాయకి నేను పప్పు చేసినప్పుడే పప్పులో వేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పోపు గరిటె తీసుకున్నానండి. మీ దగ్గర పోపు గరిటె లేకపోతే చిన్న ప్యాన్ అయినా తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసి చిన్న మంటలో వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు వీనికి నేను చిన్న రోట్లో వేసి బాగా పౌడర్ చేసిస్తాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. తక్కువ క్వాంటిటీ కదా, నేను రోట్లో వేసి బాగా పౌడర్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇది పౌడర్ అయిపోయిందండి. ఇట్లా పౌడర్ చేసుకోవాలా. ఈ పౌడర్కి మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు పులిహోర గురించి పోపు వేసుకుంటామండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక దాంట్లో మనము 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర బాగా చిటపటలాడితే ఇప్పుడు దాంట్లో మనము 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా చిన్న మంటలో బాగా వేయించుకోవాలండి. చిన్న మంటలో బాగా వేగాక ఇప్పుడు దీంట్లో మనము 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకున్నానండి. ఇవి కూడా కాస్త వేగాక 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కాసేపు వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడే దీంట్లోనే మనము 1 టీ స్పూన్ దాకా పసుపు పొడి, ఇంకా ముందుగానే మనము మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా వేగాక మనము ముందుగానే మ్యాంగో తురిమి కప్పులో పెట్టుకున్నాం కదా, ఆ మ్యాంగో తురుము మొత్తము దీంట్లో వేసి బాగా ఆ తాలింపుతో బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనించాలి. ఇవన్నీ కూడా బాగా ఆ మ్యాంగోతో బాగా కలిసిపోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసాక మనము సాల్ట్ వేయలేదు కదండి, నేను ఇక్కడ 2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పోపు అయిపోయిందండి. మనము ఈ పోపుకి పట్టుకెళ్ళి మనం ముందుగానే అన్నము పెట్టుకున్నాం కదా బౌల్లో, దాంట్లో వేసి బాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు కలిపేటప్పుడు మనము ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి. ఇక్కడ ఒకవేళ మీకు సాల్ట్ సరిపోతే మీరు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇంకా కారం సరిపోతే మీ దగ్గర మిరియాల పొడి ఉంటే కాస్త మిరియాల పొడి వేసి కలుపుకోండి. చాలా టేస్టీగా సూపర్గా మ్యాంగో పులిహోర తయారైపోయిందండి. ఈ మ్యాంగో పులిహోరని మీరు టిఫిన్లో, లంచ్లో, స్నాక్స్లో, పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో స్కూల్కి పెట్టొచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.